వెయిట్ అపాన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద ఆధారపడు. అలాంటి టైంలో మోకాళ్ళేసి, ప్రభా నాకు ఏమి అర్థం కావట్లేదు. ఏంటి నా పరిస్థితి? ఈ టైంలో నేను ఏమి నిర్ణయం తీసుకోవాలి? నాతో మాట్లాడాయా? నాతో మాట్లాడు. ఆ రోజు యోసేపు దగ్గర బైబిల్ లేదు కాబట్టి దేవదూత వచ్చి స్వప్నంలో మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు నీ దగ్గర బైబిల్ ఉందిగా. దేవుడు రాసి ఉంచినటువంటి దేవుని వాక్యం నీ చేతిలోనే ఉంది కదా. మళ్ళీ కళ్ళు మూసుకొని నాకు కల రావాలని ఎందుకు అనుకుంటావు? కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని కాదు. కళ్ళు మూసుకొని చూస్తే ఏం కనపడదు. కళ్ళు తెరిచి వాక్యం చదివితే దేవుని యొక్క చిత్తం ఏంటో అర్థమవుతది. దేవుని యొక్క మాట స్పష్టతనిస్తుంది. దేవుని యొక్క మాట ధైర్యాన్నిస్తుంది. దేవుని యొక్క మాట మనలో ఉన్నటువంటి సమస్తమైన భయాల్ని, అనుమానాలన్నిటిని కూడా పటాపంచలు చేసి